శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో 4th క్వశ్చన్ అండ్ 8th క్వశ్చన్ అంటే 4వ ప్రశ్న మరియు 8వ ప్రశ్న, వీటిల్లో అలంకారాలు ఇవ్వబడతాయి. 4వ ప్రశ్నలో 1, 8వ ప్రశ్నలో 4 ఇస్తారు. 4ట్లో 2 రాయాలా. 2 × 7.5 15 మార్కులు. మొదటి ప్రశ్నలో మొదటి పార్ట్ ఏలో వచ్చినటువంటి 4వ ప్రశ్నకు మాత్రం 5 మార్కులు వస్తాయి. ఈ విషయం ఏంటంటే అలంకారములు. అసలు అలంకారం అంటే ఏంటి? అలంకారం ఎందుకు? అలంకారము అంటే మామూలుగా ఉన్న అందాన్ని కొంచెం ఇనుమడింప చేసేది, అంటే పెంచేదన్నమాట. ఉన్న అందాన్ని ఇంకా కొంచెం బాగా కనబడేటట్టుగా, ఇంకా అందంగా ఉండేటట్టుగా దోహదపరిచేది అలంకారం. ఈ అలంకారము మనుషులకైతే వాళ్ళు పెట్టుకునేటువంటి సొమ్ములు, చీరలు వాటిని బట్టి వస్తుంది. కానీ సాహిత్యానికి అలంకారము అంటే ఎప్పుడైనా ఎవరైనా చదివే వాళ్లకు అది చాలా అందంగా, చదువుతుంటే ఇంకా చదవాలనిపించేటట్లుగా ఉండేటట్టుగా చేసేటట్టుగా చేయడానికి ఈ వ్యాకరణలో ఉన్నటువంటి అలంకారాలను ఉపయోగిస్తారన్నమాట. ఈ అలంకారాలు మొత్తం అయితే మనకు క్వశ్చన్లో ఉన్నటువంటిది, మనకు సిలబస్లో ఉన్నటువంటి లెక్క అయితే మొత్తం 6 అలంకారాలు ఉన్నాయి. ఈ 6 అలంకారాల్లో 5 క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. ఒకటి 4వ ప్రశ్నగా, మిగతా 4 8వ ప్రశ్నలు. కాబట్టి ఒక్కటి తప్ప మనం వదులుకోవటానికి అవకాశం ఉన్నది. మిగతా 5 క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. అందుకని వాటిల్లో మొట్టమొదటిది ఉపమాలంకారము. ఉపమా అంటే కంపారిజన్, అంటే పోలిక. ఏదైతే పోలికగా చెప్పబడుతుందో దాని ఉపమాలంకారము అంటారు. ఈ ఉపమాలంకారంలో ఫస్ట్ ఒక శ్లోకం ఇస్తారు. ఆ శ్లోకంలో 2 లైన్లు ఉంటాయి. ఆ 2 లైన్లలో మొదటి లైన్లో ఏమో శ్లోకం యొక్క నిర్వచనం అంటే డెఫినిషన్, రెండో లైన్ ఏమో ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ. మనకు చెప్పాలనుకున్న విషయాన్ని నిర్వచనంతో చెబుతూ దానికి యొక్క ఉదాహరణ మనకు తెలియజేస్తూ మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం అన్నమాట ఉపమాలంకారము. ఇప్పుడు శ్లోకం: ఉపమా యత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగామవగాహతే. ఇక్కడ ఉపమాలంకారంలో ఫస్ట్ లైన్లో ఏం చెప్పారంటే డెఫినేషన్ ఇచ్చారు, అంటే నిర్వచనం. ఉపమా యత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః. ఉపమాలంకారం ఎక్కడైతే సాదృశ్యముగా వర్ణించబడి, అది కూడా అందంగా, లక్ష్మీరుల్లసతి ద్వయో, అందంగా చెప్పబడాలా, రెండిటికీ అందంగా ఉండాలా. ఉపమానము ఉపమేయం కూడా బాగా పోల్చబడాలన్నమాట. ఉపమా అంటే పోలిక, సాదృశ్యం అన్నా పోలికే. ఇక్కడ 2వ లైన్లో ఉదాహరణ ఏం చెప్పారంటే హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగామవగాహతే. హంసి అంటే ఆడహంస, ఇవ అంటే వలె, హంస వలె. కృష్ణతే కీర్తి, కృష్ణుని యొక్క కీర్తి, స్వర్గంగామవగాహతే, స్వర్గగంగలో మునిగింది, లేకపోతే స్వర్గగంగలో ఓలలాడింది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే హంసలాగా కృష్ణుడి యొక్క కీర్తి స్వర్గంలో వ్యాపించింది అని చెప్పబడుతుంది. హంసలాగా, ఈ లాగా, హంసీవ, ఇవ అనే వరుడు వచ్చినది ఉపమానము, అది కృష్ణస్య కీర్తి ఉపమేయము. స్వర్గగంగా అనేది సమాన ధర్మము, ఇవ అనేది ఉపమావాచక శబ్దం. అంటే 2వ లైన్లో ఉన్నటువంటి విషయాన్ని ఉపమాలంకారంలో 4 భాగాలు ఉంటాయి. ఈ 4 భాగాలు ఏంటంటే ఉపమానము, ఉపమేయము, సాధారణ సమాన ధర్మము, ఉపమావాచక శబ్దం. ఇక్కడ ఉపమానము అంటే హంసీవా, హంస వలే. ఉపమేయము అంటే కృష్ణస్య కీర్తి, కృష్ణుడి యొక్క గొప్పతనము అని అర్థం. స్వర్గంగా, స్వర్గగంగలో, అంటే కృష్ణుడి కీర్తి, హంసకీర్తి 2 స్వర్గగంగలో ఉన్నాయని అర్థం. ఇవ అంటే ఉపమావాచక శబ్దము వలె, అంటే ఓ కృష్ణ నీ యొక్క కీర్తి హంస వలె, అది కూడా ఆడహంస వలె, హంసీవ అన్నాడు, ఆడహంస వలె స్వర్గంలో ఉన్నటువంటి గంగలో మునిగిపోతున్నది, తేలియాడుతున్నది, అంటే విస్తరిస్తున్నది అని అర్థం అన్నమాట. ఈ 4 లక్షణాలు ఉంటేనే అది ఉపమాలంకారము.
సాదృశ్యము అంటే పోలిక, ఉపమానము, ఉపమేయము, ఉపమావాచక శబ్దము, సాధారణ సమాన ధర్మము, ఈ 4 భాగాలు చెప్పబడి ఉండాలా. ఈ 4 భాగాలు ఉదాహరణ రాయటానికి 2వ లైన్లో పదాలు కరెక్ట్గా పెట్టబడితే అప్పుడు మనకు ఉపమాలంకారంగా చెప్పబడుతుందన్నమాట. అందుకని ఈ ఉపమాలంకారానికి మనం ఈ శ్లోకం రాయాలా. ఆ శ్లోకంలో ఫస్ట్ లైన్ నిర్వచనం, 2వ లైను ఉదాహరణ. ఇట్లా ఉదాహరణ మనం రాసేటప్పుడు ఉపమానము, ఉపమేయము, సమాన ధర్మము, ఉపమావాచక శబ్దము అని ఈజీ కోట్లు పెట్టి ఉపమానము హంసీవ, ఉపమేయము కృష్ణస్య కీర్తి, సామాన్య సాధారణ సమాన ధర్మము అక్కడ స్వర్గగంగా మవగాహతే. తర్వాతది ఉపమావాచక శబ్దము హంసి ప్లస్ ఇవ హంసీవ, దాంట్లో ఉపమావాచక శబ్దం ఉందన్నమాట. ఇది ఉపమాలంకారం. మనకు 4th క్వశ్చన్లో కనుక వస్తే 5 మార్క్స్ వస్తాయి. 8th క్వశ్చన్లో కనుక వస్తే 7.5 మార్కులు వస్తాయి. ఎక్కడొచ్చినా ఇదే విధంగా రాసుకోవచ్చు.